ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ నవీన కాలంలో మనిషికున్న అతి పెద్ద సమస్య ఏంటంటే, కొంచెము ప్రేమ, ఎక్కువ ద్వేషం. ఇంత ద్వేషం ఉంటుంది, ఇంత ప్రేమ ఉంటుంది. దానివల్ల మనిషి ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటాడు. ఈనాటి మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం నుండి 34వ వచనం వరకు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి స్క్రైబ్ యేసు ప్రభువుని చూసి యేసు ప్రభు దగ్గరికి చేరి, అయ్యా, ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అని అడుగుతున్నాడు. దానికి యేసు ప్రభువు, నీ ప్రభువైన దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో ప్రేమించు, అలాగే నీ సహోదరుని ప్రేమించు అని చెప్పడం మనం వింటూ ఉన్నాము. రెండు ఆజ్ఞలను కలిపి ఒక్కటే ప్రధానమైన ఆజ్ఞగా యేసు ప్రభువు చెప్పడం మనం వింటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మన యొక్క మైండ్ నుంచి మన యొక్క హార్ట్ వరకు ఉన్నటువంటి దూరము 30 లేదా 40 సెంటీమీటర్లు. 1 feet, 1.5 feet డిస్టెన్స్ ఫ్రమ్ ఇయర్ టు హియర్. ఇక్కడ నుంచి బుర్ర నుంచి మన యొక్క హృదయం వరకు ఉన్నటువంటి దూరం. అయితే చెడ్డ విషయాలు ఇక్కడ నుంచి ఇక్కడికి చేరడం నిమిషంలో అలా చేరిపోతాయి. అదే మంచి విషయాలు, ముఖ్యంగా ప్రేమ, ఇక్కడ నుంచి ఇంతవరకు ట్రావెల్ చేయాలంటే, మన యొక్క మైండ్ నుంచి మన యొక్క హృదయానికి ట్రావెల్ చేయాలంటే కొన్నిసార్లు లైఫ్ టైము పడుతుంది. అదే చెడు చూడండి, వెంటనే చేరిపోతుంది, ఇక్కడ టక్కున ఇలా ఇక్కడికి వచ్చేస్తుంది. ఈనాడు సువిశేష పఠనంలో యేసు ప్రభువు మీ పూర్ణ మనస్సుతో, హృదయంతో, శక్తితో ప్రేమించండి అంటే, దేవుని యొక్క ప్రేమను మనం పరిపూర్ణంగా మన జీవితంలో నింపుకున్నప్పుడే దేవుని యొక్క రాజ్యం అక్కడే మొదలవుతుంది. అందుకోసమే అక్కడ అడిగినటువంటి ఆ వ్యక్తికి యేసుప్రభు ఏమని చెప్తున్నాడంటే, చిట్ట చివరిన వాక్యాలు మనం ధ్యానిస్తే, నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అంటున్నాడు. దీని యొక్క అర్థం ఏంటి? మనకు ప్రేమించడం అంటే ఏంటో తెలుసు, దయ చూపడం అంటే ఏంటో తెలుసు, కరుణ చూపడం అంటే ఏంటో మనకు తెలుసు. కేవలం మనకు తెలుసు, కానీ వాటిని కార్యరూపంలో పెట్టడానికి మనం విఫలమవుతుంటాం. ఎప్పుడైతే మనం వాటిని కార్యరూపంలో పెడతామో అప్పుడే మన హృదయంలోనే, మనతోనే దైవరాజ్యము మొదలవుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ ఏ ప్రేయర్ సర్వీస్ అండ్ హీలింగ్ సెషన్ ఏ ప్లేస్ కాల్డ్ మహేశ్వరపురం. ప్లీజ్ ప్రే ఫర్ మీ. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఈరోజు ప్రార్థన అవడకం ఉంది. ప్రజలకు గట్టిగా వాక్యాన్ని బోధించడానికి, శక్తివంతంగా క్రీస్తుని ప్రకటించడానికి, ముఖ్యంగా ఈ శ్రమ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలతో పంచుకునేందుకు పవిత్రాత్మ సర్వేశ్వరునకు తోడుగా ఉండాలని మీరంతా నా నిమిత్తము ప్రార్థన చేయండి. దయచేసి నా యొక్క రిఫ్లెక్షన్స్ను చూడండి, ధ్యానించండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. And don't forget to share them to your friends. God bless you all. Have a great day. In the name of the Father, and of the Son, and of the Holy Spirit.